పెళ్లి జరిగిందంటే సంతోషంగా ఉండమనండి. ఈ జన్మకు ఈ ఫోటోతోనే అడ్జస్ట్ అయిపోతారు. మరి ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుందాం పద ఇలియానా. కమాన్ ఇలి. ఏంట్రా పొద్దునే వచ్చావు? నా పెళ్లి ఇదిగో కార్డు ఇద్దామని వచ్చాను. పెళ్లి కూతురు ఎవర్రా? మన మెనగోళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను రా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా కార్డులు ఉన్నాయి, పంచి వస్తానే. ఓకే. సారీ నాన్న. నమస్తే అన్న. నువ్వేంట్రా? నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా అన్న. ఇప్పుడే రాముడి చెల్లాడు. వాడి చింపే, ఇది నా పెళ్లి కార్డు. ఓహో, ఇద్దరు వేరువేరుగా ఇస్తున్నారన్నమాట. కాదు, వేరువేరుగా చేసుకుంటున్నా. ఆహా, మరి నీ పెళ్లి కూతురు ఎవరు? మా మేనగోళ్లే. మరి వాడి పెళ్లి కూతురు? నా మేనగోళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాలేరా. ఎక్కువ ఆలోచించుకో. అబ్బో. అత్తో. ఏంటి రాముడు? నాకు పెళ్లి కుదిరింది, ఇదిగో కార్డు. ఇప్పుడేగా కాముడు వచ్చి కార్డు ఇచ్చేళ్ళాడు పెళ్లి కుదిరిందని. మేనగోళ్ళని చేసుకుంటున్నాడంటగా. అవును. మరి నువ్వెవరిని చేసుకుంటున్నావు? అదే మేనగోళ్ళు. అదే మేనగోళ్ళ. ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట. నాకెందుకో ఉత్తరంలో రాముడి పేరే ఉంటుందనిపిస్తుంది అక్క. లేదే, ఖచ్చితంగా కాముడి పేరే ఉంటుంది. గుళ్ళో కూడా దొంగ సచ్చినోళ్ళ పేర్లు ఎందుకే? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. ఖచ్చితంగా ఉత్తరంలో నీ పేరే ఉంటదిరా. నిజంగానా? నా హస్తవాస్ చాలా మంచిదిరా. నేను డీల్ చేసిన ప్రతి లవ్ సక్సెస్. అంతెందుకు, స్టాలిన్ అంతటోని పెళ్లి కొప్పించాను రా. నీ నోటి చాలా వల్ల నాకు బుజ్జితో పెళ్లి అయితే నీకు పార్టీ ఇస్తా. పెళ్ళైన తర్వాత ఎవడైనా పార్టీ ఇస్తాడు. పార్టీ ఇస్తే పెళ్ళవుద్ది. సరే, ఏం పార్టీ కావాలి అడుగు, 10 రూపాయల లెవెల్ ఇస్తా. ఆట పాట చక్కడైన చుక్కతో ఇటు పట్టు. ఏం పిల్ల ఎక్కడే? ఇప్పుడు ఎలా ఉంది? నాకు సరే, నీకెలా ఉంది? నాకెలా ఉంటావేంటి? అదే ఇప్పుడు దాకా నేను చేసిన షేక్ డాన్స్. ఇప్పటిదాకా నువ్వు చేసింది డాన్సా? నీకు అసలు బుద్ధుందా? నీకెక్కడ మూర్ఛరోగం వచ్చిందో ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మూర్ఛరోగమా? అవును. నీకు డాన్స్ అంటే ఇష్టం, నేను ఎంత కష్టపడి నేర్చుకున్నానో తెలుసా? చిచి, నాకు ఇలాంటి డాన్స్లు అంటే అస్సలు నచ్చవు. మరేమంటే నీకు ఇష్టం? సంగీతం, మ్యూజిక్. మనకు రాదే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. ఫెంటాస్టిక్ మాయా, సూపర్ గా పాడారు. ఏదో నీ అభిమానం లవ్. ఏ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నారు? బాలాజీ మ్యూజిక్ సెంటర్ లో కొన్నాను. అదే బాలాజీ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చూడలేదే. నువ్వు చూడకుండా నేర్చుకున్నాను. పద్ధతి మాయా. అలాగే కావ్య. అరే, గుళ్ళో కూడా ఈ పాట వస్తుందండి. కరెంట్ వచ్చి ఉండదులే. ఇది ఈ పువ్వు తీసుకుని ఎక్కడైనా పెట్టు. హలో హలో, పేరయ్య గారండి? పెండం పెట్టాలా, పెళ్లి చేయాలా? కూరుకోండి, పెళ్లి చేయాలండి. చేసేద్దాం. పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు సార్, ఇలియానా. మీరు ఇచ్చిన ఆఫర్ ప్రకారం షకీలాకు స్టాలిన్ తో మ్యారేజ్ చేశాను కదండి, ఇంకా నా మ్యారేజ్ మిగిలిపోయిందండి. హలో 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 ఏండి? హలో హలో
పేరయ్య గారి ఫోను ప్రస్తుతం పనిచేయట్లేదు. దయచేసి మరలా ప్రయత్నించండి. ఇప్పటిదాకా పనిచేస్తుంది కదరా. నువ్వు అనుకున్న అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు. వీడికి నా 2వ సెల్ నెంబర్ ఇచ్చి గేమ్ ఆడతా. సార్ 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 నమస్కారం సార్, నేనండి మిడతో వేణుని. హలో వేణు, నేను పేరయ్యనే మాట్లాడుతున్నా. అదే సార్, ఇలియానాతో నా పెళ్లి చేస్తున్నారు కదండి, అందుకేనండి. నువ్వు అదృష్టవంతుడు అయ్యా. ఇలియానాతో అన్ని విషయాలు మాట్లాడేశా. ఆవిడ ఓకే అంది. ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉండండి సార్. 98480 98480 5555 నువ్వు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆవిడతో మాట్లాడుకో. నేను ముహూర్తాలు పెట్టించేస్తా. థ్యాంక్స్ అండి. పౌడర్ వచ్చింది దిగడే, పౌడర్ వచ్చింది దిగడే, దిగడమా దిగడే, పౌడర్ వచ్చింది. నేను పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అట్టాగే బావయ్య. రాజ్యం పట్టణ గారు వచ్చారే, రండి రండి కూర్చోండి. వడ్డాణం గారు, మీరు కోలుకున్నారు, మాకదే సంతోషం. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే అంతా మీదయ్యే కదండి. అంతా ఏడుకొండల వాడి దయ. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా. ఏంటో చెప్పండి. అమ్మగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కావ్యమ్మ గారిని తన తమ్ముడికిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి గారికి అమెరికాకు ఉత్తరం కూడా రాసి పోస్ట్ చేయమని నాకు ఇచ్చారు. నా మతి మరుపు వల్ల అది పోస్ట్ చేయడం మర్చిపోయాను. బహుశా ఏ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఇందులో రాసి ఉంటారు. ఇదిగోండి ఆ ఉత్తరం. చదువమ్మా. వద్దు తాతయ్య. అదేంటమ్మా? అవును తాతయ్య, మా అమ్మ ప్లేస్లో నాకున్నది మీరే. ఆ ఉత్తరంలో ఎవరి పేరు రాసిందో మీరే చూడండి. మావయ్యలతో కూడా మీరే మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. బాయా, ఆ, వాళ్ళిద్దరు వచ్చారు. బాబాయ్, పిన్ని చెప్పింది నిజమేనా? అక్కయ్య ఉత్తరంలో పేరు రాసిందట్టుగా. ఎవరి పేరు రాసింది? మీ ముందు చదువుదామనే కదరా మిమ్మల్ని పిలిపించాను. నా పేరే రాసి ఉంటది. నీ పేరు ఎందుకు రాస్తుంది? మంచోడిని, నా పేరే రాసి ఉంటుంది. ఏం బాబాయ్? ఆగండ్రా, ఊరికే కంగారు పడకండి. నా చేతిలో ఉత్తరం ఉంది కదా, చించిన తర్వాత ఎవరి పేరుందో తెలిసిపోతుంది. బాబాయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబాయ్, నేను కూడా ఇప్పుడే వస్తాను. ఏమైందని ఇంత కంగారు పడిపోతున్నారు వీళ్ళు? ఏమో. స్వామి, ఉత్తరంలో నా పేరు మాత్రమే ఉండేలా చేయి తండ్రి. పక్క తోటలోకి వెళ్ళి తెచ్చన్న 101 కొబ్బరికాయ కొడతాను. గోయిందా 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 గోయిందా. స్వామి, నీ ముక్కు కూడా ముందే తీర్చేస్తున్నాను. ఆ ఉత్తరంలో ఆడి పేరు లేకుండా నా పేరే ఉండేలా చూడు స్వామి. గోయిందా గోయిందా. దొంగ సచ్చినోడా. ఎలా చదవమంటారా? చదువు బాబాయ్. చదువుతున్నా, చదివేస్తున్నా. ఊరిస్తాడేటి? నా తమ్ముళ్ళిద్దరూ నా 2 కళ్ళు. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు. వాడు ఎవరంటే? ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. వాడు ఎవరంటే? చెప్పు బాబాయ్. చెప్పు చెప్పు. కావురా. అక్కకి నాకంటే వీడే ఎక్కువ ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? కదరా, అక్కకి ఇష్టం లేనప్పుడు ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను బతకను. నేను బతకను. నేను చచ్చిపోవాలి. ఏమైంది బావయ్య? రావుడే చచ్చిపోయాడే. చచ్చిపోయాడే. రావుడు ఏమిటి, చనిపోవడం ఏమిటి? ఉత్తరం చదివాడే, వాడి పేరు లేదని ఆత్మహత్య చేసుకున్నాడే. అయ్యో, రావుడు అసలు రానే లేదు, మీరు ఉత్తరం చదవనే లేదు. ఏంటి, వాడు రానేలేదా? ఇదిగో ఉత్తరం మీ జోబులోనే ఉంది. అలా అయితే
మీకేదో పీడకలు వచ్చి ఉంటుంది ఇదంతా పీడ కదా ఆ, అమ్మయ్యా ఓ గంట గడిచిపోయి బాబాయ్ బాబాయ్ మేము వచ్చేసాం. ఉత్తరం చదువుతా. రేయ్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉత్తరం ఇప్పుడు చదవను, మీ పెళ్ళప్పుడు చదువుతాను. ఆ పెళ్ళ అవునరా, వచ్చే శుక్రవారమే మీ పెళ్లి. కావ్య పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు ఇద్దరు పెళ్లి కొడుకులే. ఆ, రేయ్ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కళ్యాణ మండపంలో కరెక్ట్గా ముహూర్తానికి 5 నిమిషాల ముందు మిమ్మల్ని గదిలోకి తీసుకెళ్తా. అక్కడ ఈ ఉత్తరం చింపుతా. అక్క ఎవరి పేరు రాస్తే వాడే పెళ్లి కొడుకు, రెండో వాడు తోడు పెళ్లి కొడుకు. ఇందులో పేరు లేని వాడు ఎవడైనా రాద్ధాంతం చేసినా, దిగులు పడిపోయి ఏదైనా అఘాత్యం చేసినా ఏమవుతుందో తెలుసా? ఒరే రాముడు, ముఖ్యంగా నువ్వే వినాలి. ఏమవుద్ది? పీట్ల మీద పెళ్లి అయిపోతుందిరా. కావ్య బతుకు నాశనం అయిపోతుందిరా. స్వర్గంలో ఉన్న మీ అక్క ఆత్మ శోభిస్తుందిరా. వద్దు బాబాయ్, అలా జరగకూడదు. కావ్య సంతోషంగా ఉండాలి, అక్క ఆత్మ శాంతించాలి. నువ్వు చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం బాబాయ్, నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఒరేయ్ రారా. ఏమిటి బావయ్య నువ్వు చేసిన పని? తెలిసే అన్ని ఆలోచించే పనిచేశానే. ఒక పెళ్లి కూతురు, ఇద్దరు పెళ్లి కొడుకులు. ఇది ఎక్కడ విడ్డూరం అని ఊరంతా నానా రకాలుగా అనుకుంటారు. అనుకోని అన్నిటికీ సిద్ధపడే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? మన రాముడి కోసమే. కేవలం వాడి గురించి ఆలోచించే ఈ వింత పెళ్లి పెట్టాను. నాకు కాముడి గురించి దిగులేదే, రాముడి గురించే. వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒట్టి వెర్రి బాగులేడు. ఒకవేళ ఉత్తరంలో వాడి పేరు లేకపోతే తట్టుకోగల గుండె నింపరం వాడికి లేదే. వాడికి ఉన్నదల్లా అక్క మీద, అక్క కూతురు మీద వల్లమాలిన ప్రేమ. వాడి కళ్ళ ముందు పెళ్లిపేటల మీద కావ్య పెళ్లి కూతురుగా కనిపిస్తుంటే వాడు ఏ అఘాయిత్యం చేసుకోండి నేను నమ్మకం, ఆశ నాకున్నాయే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు నా అన్నబిడ్డలైనా మన కన్నబిడ్డల్లో పెంచాం. వాళ్ళని కంటికి రెప్పల్లా కాచుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా. స్వామి, ఈ నిర్ణయం నాది కాదు, నీదే. నా నోటితో చెప్పించాం అంతే. నిన్నే నమ్ముకున్నాం, అంతా నీదే భారం. హలో హలో ఇలియానా గారా? ఇలియానా గారు బూరో పాయసం నాకేం తెలుసు. నేనండి, మీరుతో హోటల్ ప్రొపరేటర్ వేణుని మాట్లాడుతున్నాను. ఒరేయ్ నీకోసమే మా పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారా. పోలీసులు నా కోసం వెతకడం ఏంటండి? చేయాల్సిందంతా చేసేసి పోడూరు వెళ్ళిపోయి అజ్ఞాతవాసంలో బతుకుతున్నావు కదూ. ఏమండి, మా పోడూరు మీకు అజ్ఞాతమా? టెర్రరిస్టులంతా నీలాగే అమాయకంగా మాట్లాడతారా. నేను టెర్రరిస్ట్ ఏంటండి? గోకుల్ చాట్ లో బాంబు పేల్చింది ఎవరు? నేనా? పక్కా ప్లాన్ తో మక్కా మసీదులో బాంబు పేల్చింది ఎవరు? నేనా? ఫ్లైఓవర్ ని కూల్చింది, పార్సెల్ బాంబు పేల్చింది ఎవరు? హలో హలో హలో, కొంతకాలం ఈ అజ్ఞాత నుంచి దూరంగా వెళ్ళడం బెటర్. ఊరు నుంచి వెళ్లే ముందు ఒకసారి పేరేకి ఫోన్ చేస్తా. సార్ పేరే గారు, నేనండి సార్. మీరు ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే ఇలియానా ఫోన్ ఎత్తడం లేదు సార్. ఎవరో పోలీసులు ఫోన్ ఎత్తున్నారు సార్. నేను ఇక్కడున్నానని కదిలానని మీకేనా తెలుసు సార్? మాది లేటెస్ట్ ఫోను, నువ్వు ఏం మాట్లాడినా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఏమీ లేదండి, మీ దగ్గరకు వచ్చి లొంగిపోయి జనజీవన సమంతిలో కలిసిపోదామని. కలిసిపోవడాలు ఉండవురా, నిన్ను లేపేయడమే. దేంతో లేపెత్తారండి? AK-47 చేతిలో గొడిగెట్టుకుని AK-47 అంటారేంటండి? ఆ చేతిలో కొడుకుందని నీకెలా తెలిసిందిరా? అది మహా లేటెస్ట్ ఫోన్ అండి. హలో హలో హలో, సిగ్నల్స్ అందట్లేదు. బాబు 1000 అబద్ధాలైనా ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా 1000 పెళ్లిళ్ళు చేశాను. నా కూతురు పెళ్లి మాత్రం అలా అబద్ధాలు ఆడకుండా చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. అది నిజంగా హీరోయిన్ ఇలియానా ఫోటోనే. నన్ను తిట్టండి, కొట్టండి, తన్నండి, జైల్లో పెట్టించండి, కానీ నా కూతురు కాపురం మాత్రం పాడు చేయొద్దు. చిన్నవాడి పైన భలేవారండి పెద్దవాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. నా వల్ల మీ కూతురు జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకట్రావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు పెట్టి రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? ఎలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి. అంటే
యలమంచిల రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1 బంగారు లాంటి లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో మొత్తానికి గ్యాసే కదా, నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బయట వస్తుంది. ఇంకోటి వేస్తారంటే జేబులో పెట్టుకో. కదే ప్రమోషన్. నేను ఇంటర్ పాస్ అయ్యానుగా. నా కొడుకు పాస్ అయ్యాడు. నాయన ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పే. బైక్ ఏంట్రా, దాని అబ్బనే కొనేద్దాం. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. దాచిపెట్టినట్టు ఆరేం కారమే విమానమే కొంటావు. ఇంతకీ చదివేమైందంటే? ఏమైందేంటి? పాస్ అయ్యాంగా. పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని? ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా, ఏ క్లాసు అని. క్లాస్ అంటే థర్డ్ క్లాసు. సిగ్గులు అక్కడ చేద్దామని ఆడపిల్ల ఆ ఎలమంచి రావడం కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది. అసలు నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి. మగాన్ని కలవే అంటే శివు నెత్తులని ఎదవని కదా. చిచ్చే ఇదిగో నన్నేమైనా అనండి, నేను పడతాను. అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా? అందుకే 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏ క్లాస్ అయితే ఏంటి, వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడు. చూడమ్మా, కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటికి చేతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. పోరా, నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లలో అడుగుతుంది ఎందుకని పో. ఒరే నాయనా, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు. ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటుంది, దాన్ని శనివారం నాడు ఒకసారి రామని చెప్పు. బుజ్జి, ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైంద్రా, ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైంద్రా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు, మీ బాబు. మంచినీళ్ళు ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును, మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట, మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా, పద. చేపలు పులుసు చేశాను, తిందుగాని. ఆంటీ హాయ్ కృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఆంటీ స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ దేనికి? నేను ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును, నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? వేధవా, ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి, వస్తున్నాను పద. ఏ మీ అక్క పార్టీ కావాలన్నావుగా, ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను, వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను, తొందరగా వచ్చి. ఏయ్ డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ. కోతి. కొత్త ఆవకాయ. ఓకే, హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ మొగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్కులోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్న తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? 3 మ్యాక్స్ అని 50 mm 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, ముందు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడే. ఓన్లేరా, సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకిద్దరు అవసరం అయితే ముగ్గురు, పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే, మనిషికి 2 ప్యాకెట్ అవి తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం, లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనిషి దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు, ఇదే థియేటర్ రా బాబు. ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. పోనీ పోనీ చేతుల చూడండి, ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. అదే
ఇలా సినిమా అయితే స్క్రీన్ మీద ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయమండ్రి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో బిజినెస్ బాగా పెరిగి రాయమండ్రి సగం కొనేస్తాను. చూసుకొని బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ఫ్రెండ్స్ సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు. అసలు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది నల్లకోటు అంటే? లాయరు మిమ్మల్ని బొక్కలేదు. మీరే అన్న ఇచ్చి ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఖమోష్. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడావు. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. ఆగండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే మీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా ఎద్దవ్వా తెలుగు నీకురోళ్ళకు జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడి దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సార్ సిస్టర్ సార్. సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు. వీళ్ళ కూడా చెప్పే కింద రండి. సార్ మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబాయ్ ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కిందండి వీళ్ళు కూడా తిప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం. వీళ్ళ కాల్స్ వస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం పదండి. రా కోతి రా. కొత్త ఒక్కాయ్. ఒరే నిన్ను అన్ను. కోతి ఏయ్. కోతి కొత్త ఒక్కాయ్. ప్రియా, కొంచెం మంచినీళ్ళు పెట్టరమ్మా. నువ్వు తీసుకొచ్చావేంటే? ప్రియా ఏమైంది? పొన్ను ఇంకా వీటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉషా వీటికి పోయింది. ఎన్ని గంటలకు వెళ్ళింది? ఉదయం 10 మణికి. ఇప్పుడు సాయంకాలం 6 గంటలైంది. నీకేమైనా బుద్ధి ఉందా?
పొద్దునగా ఇళ్ళ పెళ్ళి ఎంతవరకు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? శీఘ్రం వరాని చెప్పిందండి. విషయం నెంబర్ తెలుసా? తెలియం. చెప్పు. 2424131. ఏమా మా ప్రేమ మీ ఇంటికి వచ్చిందా? అసలు నా స్కూటర్ ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా. మా తమ్ముడే కదా అని. అదే నా భయం. వాడికి ఏదైనా అయితే మీ నాన్న మనల్ని బతకలిస్తాడా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎప్పుడు వస్తాడో? తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి. ఏమైరా లాయర్ అంకుల్ కూతురు మామయ్య ఇద్దరు కాజారు పడ్డారు కదా. కాలు జారి పట్టం ఏంట్రా? డాడీ, కాలు జారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం. ప్రేమలో పడ్డా కనకం, మీ తమ్ముడు కొంప ముంచాడే. ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అదంతా గోదట్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయడం ఏంటి? వెళ్ళని చెప్పడమే. పద. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో. వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా? நீங்க தானே చెప్పారు నమ్మ ప్రియా వాడి ఫ్రీగా తిరగచ్చని. అయితే మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాని పళ్ళ కంటే ఎక్కువేంటే నీకు? రండి. ఉక్కారంగా. నీలకంఠం గారు, మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్ప? అవునండి. మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటకు వెళ్ళారండి. వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి. ఏంటి? మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా? సిగ్గు లేదా మీకు? అయినా తప్పు మీది కాదయా. మిమ్మల్ని కని పెంచి కాలేజీకి వెళ్తున్నారా, పార్కులకు వెళ్తున్నారా, లాడ్జింగ్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే ఆ తల్లిదండ్రులదయ్యా తప్పు. మనుషులై పుట్టాక చదువుకోవాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, పైకి రావాలి, గొప్పోళ్ళు అవ్వాలి. ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులను మీరు? చిచి ఎక్కడే అమ్మ అంటున్నావేంటి? అమ్మ కాదు, ప్రేమ అనాలి. ఏమా ఏమనాలి? ప్రేమ. అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. వింటున్నారా? ఏంటి మీ సూసైడ్ అటెంప్టా? కాదు, తనని స్కూటర్ మీద ఎక్కించుకొని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది. ఓహో, యాక్సిడెంటా? అదేంటోనయ్యా విడ్డూరం. ఒక అందమైన ఆడపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు, యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటారు? పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలాంటిదేం లేదు సార్. నాకు చెప్పకయా ఈ కహానీలు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను. అంతెందుకు, ఇవాళ్ళ నీతో కలిపి 8వ కేసు. వాడి వెన్నపూస ఇరిగిపోయింది, ఇంకా ఆడికి పని చేయదు. వింటున్నారా? పొద్దునే ఇంకో కేసు వచ్చింది. పాపం ఆ అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్లో వదిలేశాడు. వాడికేం గాలే, అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ప్రేమికుడు కదా, పారిపోయి పరారీలో ఉన్నాడు. పేరెంట్సా? బాగా డామేజ్ అయింది. వీళ్ళకి కాదు, స్కూటర్ కి. పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పని చేయడం కాదు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి. మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు. రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చెప్పిస్తారో ఇంటికెళ్ళి తెలుసుకోండి. వింటున్నారా? ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్. సో మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు. లవ్ ఈజ్ యూనివర్సల్. బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది
తప్పు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు, సినిమా హాళ్ళు, ఈ గోదావరి గట్లు అవసరమా? ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి పదల కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికులా? ఒకే కూల్ డ్రింక్స్ 2 స్టాల్ వేసి తాగితేనే మేడ్ ఫర్ ఈచ్ అదరా? ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్ గా బరి తెగించి తిరుగుతుందని 10 మందికి తెలియాలా? నాకు తెలియక అడుగుతాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొదల కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు. ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్. క్రైమ్ మియర్ క్రైమ్. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లవ్. నేను ప్రేమకు వ్యతిరేకని కాదు. నిజంగా మాది కూడా లవ్ మ్యారేజ్. హాయిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు, ప్రేమించే టైంకి నేను ఆల్రెడీ లా గ్రాడ్యుయేట్ని. మీరు బికార్ యూఆర్ ఓన్లీ జీరోస్. బాబు, పెళ్ళాన్ని పోషించడం అంటే 10th క్లాస్ లో స్లిప్పులు పెట్టి పేసినంత ఈజీ కాదు. సరదా తీరుద్ది, దురద వదిలిపోద్ది. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా దేనికోసం?